ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క మాటను వింటూ మనం ఎంతగానో బలపడుతున్నాం. వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినే మాట క్రీస్తుని గురించిన గొప్ప సత్యాన్ని మనం వింటున్నాము అంటే మనం ఎంతో బలము పొందుకుంటున్నాం ప్రతిరోజు. కనుక దేవుడు ఈ మాటలను మన అందరి జీవితంలో నెరవేర్చాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచుకున్నట్లయితే, మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ యేసు, నీకే వందనాలయ్యా. ఈరోజు నాయన ప్రభా, నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచండి అయ్యా. ఏ మాటలు వింటున్నా, నీ వాక్యం వింటున్నా ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని, ప్రతి గృహాన్ని నీ ఆత్మతో నింపి నీ కార్యములు ఆ గృహంలో నిండుగా దయచేయమని, ప్రతి ఒక్కరిని రక్షించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము. ఒకవేళ సోమరిగా కానీ పడి ఉన్నావా, లేదంటే బాధల్లో డిప్రెషన్లో ఉండి నేను ఏమి చేయలేను, నా వల్ల కాదు, నేను బయటికి వెళ్ళలేను, అవమానంతో ఉన్నాను అని ఒకవేళ కానీ కృంగిపోతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుచున్నారు. లెమ్ము తేజరిల్లుము. నీ ప్రతి పాపమును విడిచిపెట్టి, ఏమైతే పాపములు చేస్తున్నావో, ఏమైతే నీలో డిప్రెషన్ ఉందో, దేనివల్ల అయితే నువ్వు కృంగిపోతున్నావో వాటన్నిటిని పక్కన పెట్టు. లెమ్ము తేజరిల్లు అని ప్రభు ఈరోజు ఈ ఉదయకాలం మన అందరితో మాట్లాడుతున్నారు. మనము తెలుసో తెలియకో చేసిన పాపముల గురించి చాలామంది ఏం చేస్తారంటే, పాపం చేసేసాం కదా, ఇంకా నేను పాపిని కదా అని అదే పాపములు కొనసాగిస్తూ అలా కంటిన్యూ అయిపోతూ ఇంకా పాపముల గుండా కూరుకుపోతున్న వారు అనేక మంది ఉంటారు. ఆ పాపాలకు వారు ఫిక్స్ అయిపోయారు. ఇంకా దేవుడు నన్ను ఎలాగ కరుణించడు, ఎలాగ పాపిని అనుకుంటారు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ ఎవరో నీతిమంతులు కాదు, అందరికీ ఏదో చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న దేవునికి అంగీకారం కానిది మనలో ఉన్నాయి. కాబట్టి అందరము పాప బంధకాలలో నింపబడిన వారమే. ఏదో బలహీనతతో మనం శోధింపబడుతున్నాం. అందుకే ప్రభువు మనకు కావాలి, యేసే మనకు కావాలి. ఆయనతో మనం ఎప్పుడు అంటుకట్టబడి ఉండాలి. ఆయన మనతో ఉంటే మనం ఏమవుతుందంటే, పాపము అనేది మనకు అసహ్యంగా కనబడుతుంది. ఉదాహరణకి రాహాబుని తీసుకోండి, సమరయ స్త్రీని తీసుకోండి. వీరు ఎప్పుడైతే ప్రభుని వారి హృదయంలో నింపుకున్నారో, పాపం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడింది. అంతగా ప్రభుకి వరకు వారు వాడబడ్డారు. పాపికి రక్షకుడు అవసరం, రోగికి డాక్టర్ అవసరము. లోకసువార్త 5వ అధ్యాయము 31-32 ఉంటుంది కదా. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అంటాడు. మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవవచ్చు తిని గాని నీతిమంతులను పిలవరాలదని ప్రభు స్వయంగా చెప్తున్న మాట ఇది. ఎవరిని పిలుస్తున్నాడైనా? మారు మనసు పొందడానికి ఎవరిని పిలుస్తున్నాడు? పాపులను పిలుస్తున్నాడు, నీతిమంతులకు పిలవట్లే. అంటే ఈ లోకంలో మనం అందరం పాపులు, ఆయన మాట వినాలి. ఎవడో నీతిమంతులు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నీతిమంతుడు. ఇప్పటి వరకు మనం ఏవేవో పాపాలు చేసేసాం. అప్పుడు మనకు వాక్యం తెలియదు కాబట్టి క్షమించబడతాం వాక్యం తెలియనప్పుడు. మరి ఇప్పుడు ఈ వాక్యం అయితే నీ దగ్గరికి వచ్చింది, నీ పాపం ఏమైతుందో దాన్ని విడిచిపెట్టు అని, నువ్వు ప్రభువుని అంగీకరించు అనే మాట నీ వద్దకు వచ్చింది. ఏ డిప్రెషన్లో ఉన్నావో ఆ డిప్రెషన్ నుంచి బయటికి రా, లెమ్ము తేజరిల్లు అని వాక్యం అయితే నువ్వు వింటున్నావు. విన్న తర్వాత మనం ఏమైతే పాపాలు చేస్తున్నామో ఆ పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఇప్పుడే, ఈ రోజే, ఈ క్షణమే. అప్పుడు మనం ఏమవుతామంటే రక్షింపబడతాం. ఇప్పుడు మనకు వాక్యం తెలిసింది కాబట్టి మరలా పాపం వైపుకి వెళ్ళకూడదు. యెషయా భక్తుల ద్వారా మనతో మాట్లాడుతున్న మాట 60వ అధ్యాయము 1వ వచనంలో మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, గెటప్, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఆయన మహిమతో మనం ఎల్లప్పుడూ ఉదయింపబడాలి. మన పాపంలో ఏమైతే చేస్తున్నామో, పాపికి రక్షకుడు కావాలి కాబట్టి మనం రక్షకుడి దగ్గర మనం ఎప్పుడైతే వెళ్ళామో పాపానికి మనం దూరంగా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణమే నీవు నేను మనలో ఏ పాపం అయితే ఉందో ఇప్పుడే ప్రభు యొద్ద పెడదాం. ప్రభు యొక్క
మహిమతో నింపబడదాం. డిప్రెషన్ నుంచి మనం బయటకు వద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.